మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ప్లస్ బ్రాండ్స్ పై 50 to 80% తగ్గింపు. హలో, డాక్టర్ దిలీప్ గుడే హియర్, ఫిజిషియన్, యశోద హాస్పిటల్, సోమాజిగూడ, హైదరాబాద్. డయాబెటీస్ ట్రీట్మెంట్లో కొత్తగా ఏమొచ్చాయి, మనం వీటి గురించి డిస్కస్ చేద్దాం. ఇన్ఫ్యాక్ట్ అమెరికన్ డయాబెటిక్ అసోసియేషన్ ఏడిఏ, దెన్ ఈఏఎస్డి యూరోపియన్ సొసైటీస్ కానీ, ఆర్ఎస్ఎస్డిఐ కానీ, మన ఇండియన్ కంపెనీ బాడీస్ కానీ అందరూ ఏం చెప్తున్నారంటే మీ HbA1c 7 కంటే తక్కువ ఉంచుకోవాలి. అంటే HbA1c అంటే మీ షుగర్స్ యొక్క 3 నెలల యావరేజ్. సో ఈ 7 కంటే తక్కువ ఉండాలి. దెన్ మీరు వాడే డయాబెటీస్ మందు మీ హార్ట్ని, కిడ్నీని రక్షిస్తుందా, హార్ట్ని, కిడ్నీని రక్షించే డయాబెటీస్ మందులే వాడాలి అనే ఒక గైడ్ లైన్ తీసుకొచ్చింది. సో గత 7-8 ఏళ్లలో డయాబెటీస్ ట్రీట్మెంట్లో చాలా మార్పులు వచ్చాయి. ఈ కొత్త మందులు మనం ఖచ్చితంగా వాడాలి. వాడితేనే మన షుగర్ కంట్రోల్, ఫాస్టింగ్, పోస్ట్ లంచ్ HbA1c కాకుండా వాటితో పాటు మీ హార్ట్ అటాక్ రిస్క్ని మీరు కనీసం 40% తగ్గించుకోగలరా, కిడ్నీ డిసీజ్ రాకుండా ఫ్యూచర్లో 40% మీరు తగ్గించుకోగలరా, దెన్ బాడీలో ఫ్యాట్ శాతం తగ్గించుకోగలరా, దెన్ బీపీ తగ్గించుకునే గుణం ఉందా ఈ డయాబెటిక్ మందుకి, యూరిక్ యాసిడ్ తగ్గిస్తుందా, దెన్ లివర్లో ఫ్యాట్ తగ్గిస్తుందా, ఇట్లా అంటే ప్లేయోట్రోపిక్ బెనిఫిట్స్ అంటాం, అంటే ఆర్ ఎక్స్ట్రా గ్లైసెమిక్ బెనిఫిట్స్ ఉన్న షుగర్ మందులు మీరు వాడుతున్నారో లేదా అనేది మీరు మీ డాక్టర్తో డిస్కస్ చేయాలి. అయితే అంతకుముందు మనం సల్ఫోనిల్ యూరియాస్ అనే మందులు వాడేవాళ్ళం ఒక 10 ఏళ్ల క్రితం, 15 ఏళ్ల క్రితం. ఇప్పుడు ఆ మందులు వాడకం ఎంత తక్కువ చేస్తే అంత మంచిది అని అమెరికన్ డయాబెటిక్ అసోసియేషన్ స్ట్రాంగ్గా చెప్తుంది. ఈ మందులు ప్యాంక్రియాస్లో ఉన్న బీటా సెల్స్ మీద ఒత్తిడి పెట్టి బీటా సెల్స్ని ఇట్లా పిండుతూ ఎక్కువ ఇన్సులిన్ సెక్రెట్ చేసే విధంగా ప్రెషర్ పెడుతూ ఉండే ఈ క్లాస్ అన్నమాట. సో కొన్ని సంవత్సరాల తర్వాత బీటా సెల్స్లో ఆ గుజ్జు అనేది పోయి బీటా సెల్స్ చనిపోవడం, నాశనం అవ్వడం అనేది స్టార్ట్ అవుతుంది. ఈ మందులు ఈ నాశనాన్ని ఇంకా యాక్సలరేట్ చేస్తాయి, ఈ సల్ఫోనిల్ యూరియాస్ అనే మందులు. కాబట్టి వీటి వాడకం ఎంత తక్కువ చేస్తే అంత మంచిది. మెట్ఫార్మిన్తో పాటు ఈ క్యానాగ్లిఫ్లోజిన్ కానీ, ఎంపగ్లిఫ్లోజిన్ కానీ, డాపగ్లిఫ్లోజిన్ కానీ, ఈ మూడిట్లో ఒక మందు ఖచ్చితంగా ఉండాలి. దెన్ అలాగే GLP-1 రిసెప్టర్ యాగనిస్ట్ అనే మందులు, అంటే సెమాగ్లూటైడ్ కానీ, డ్యూలోగ్లూటైడ్ కానీ, దెన్ లీరాగ్లూటైడ్ కానీ, ఈ మందులు ఖచ్చితంగా మీరు వాడాలి. అఫ్కోర్స్ ఇవి కొంచెం కాస్ట్లీ మందులు. ఈ GLP-1 రిసెప్టర్ యాగనిస్ట్ ఆల్మోస్ట్ 10,000 నెలకు కాస్ట్ అవ్వచ్చు. అంత కాస్ట్ పెట్టుకోలేని పేషెంట్స్కి మీరు గ్లిప్టిన్స్ అని వేరే ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి. గ్లిప్టిన్, సిటాగ్లిప్టిన్ అవ్వచ్చు, లినాగ్లిప్టిన్ కానీ, ఈ మందులు కానీ, దెన్ ఏకార్బోస్ కానీ, దెన్ సారోగ్లూటజార్ కానీ, ఇట్లా ఇవన్నీ కూడా సేఫ్ మందులు. మీ బాడీ వెయిట్ తగ్గిస్తూ మీరు కనుక, అంటే ఇండియాలో 10 మంది డయాబెటిక్ పేషెంట్స్లో 9 మంది ఊబకాయం, అంటే ఓవర్ వెయిట్ కానీ, ఒబిస్ కానీ ఉన్న వాళ్ళే. సో వీళ్ళందరిలో ఈ 9 out of 10 పేషెంట్స్లో మనం వెయిట్ అట్లీస్ట్ న్యూట్రల్ అన్నా ఉండాలి, ఆర్ వెయిట్ తగ్గించాలి అని, అంటే వెయిట్ తగ్గించే గుణం ఉన్న యాంటీడయాబెటిక్ మందులు మనం వాడాలి. అఫ్కోర్స్ వీటికి ఈ గుణాలు కూడా ఉన్నాయి, హార్ట్ అటాక్ని నియంత్రించే ప్రాపర్టీస్, కిడ్నీ డిసీజ్ రాకుండా ఆపే ప్రాపర్టీస్ కానీ. సో ఎక్స్ట్రా గ్లైసెమిక్ ఆర్ జస్ట్ షుగర్ కంట్రోలే కాకుండా వేరియస్ అదర్ బెనిఫిట్స్ ఉన్న మందులు మనం పేషెంట్కి రికమెండ్ చేయాలి. సో మీరు వాడే మందుల ద్వారా మీరు అంతకుముందు కనుక BMI 25 అవ్వచ్చు, 28 అవ్వచ్చు, 30 అవ్వచ్చు, దెన్ అంత కనుక ఉంటే మీరు వెయిట్ తగ్గుతున్నారా లేదా అనేది మనం చూసుకోవాలి. అండ్ కనీసం 3 monthsకి ఫర్ ఎగ్జాంపుల్ 8 to 10% వెయిట్ అన్న తగ్గుతున్నారా. మీరు నార్మల్ వెయిట్ BMI ఉన్న డయాబెటిక్ పేషెంట్ అయినా కూడా ఈ మందులు ఖచ్చితంగా వాడాలి. ఎందుకంటే వీటి బెనిఫిట్స్ అంతటి ఇంపార్టెంట్. హార్ట్ అటాక్ని, కిడ్నీ డిసీజ్ని రాకుండా ఆపే డయాబెటిక్ మందుని మీరు వాడకపోతే ఖచ్చితంగా మీరు డయాబెటీస్ వల్ల ఈ 2 ప్రాబ్లమ్స్ని మీరు వెల్కమ్ చేస్తున్నట్టే. అలా మీ ఈ కాన్వర్సేషన్ స్టార్ట్ చేయండి, డిస్కస్ విత్ యువర్ డయాబెటిక్ డాక్టర్, డయాబెటాలజిస్ట్, వెదర్ అంటే మీరు ఈ మందుల మీద ఉన్నారా లేదా. మీరు లేరు అంటే వాటి గురించి మాట్లాడి మీ అంటే యూ షుడ్ ఎంకరేజ్ యూజ్ ఆఫ్ దీస్ క్లాసెస్ ఆఫ్ మెడిసిన్స్. హార్ట్ని, కిడ్నీని రక్షించే షుగర్ మందులు, కొలెస్ట్రాల్ తగ్గించే మందులు, బాడీ వెయిట్ తగ్గించే మందులు, బీపీని నియంత్రించే షుగర్ మందులు, దెన్ అఫ్కోర్స్ HbA1c 7 కంటే తక్కువ ఉండేలాగా మనం ఈ మందులు వాడకం అనేది చేయాలి. అఫ్కోర్స్ వీటన్నిటికి కూడా అతి ముఖ్యమైన థింగ్, ఏం డైట్ వాడుతున్నారు మీరు. డయాబెటిక్ డైట్ అనేది మన అందరికీ తెలిసిందే. కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్ ఎక్కువ తీసుకోవాలి. గ్లైసెమిక్ ఇండెక్స్ కానీ, గ్లైసెమిక్ లోడ్ కానీ ఎంత తక్కువ ఉంటే అంత మంచిది. తినగానే జీర్ణమయ్యి డైట్ మనం ఎంకరేజ్ చేయకూడదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ అది ఇడ్లీ అవ్వచ్చు, వైట్ రైస్ కానీ, అంటే రిఫైన్డ్ కార్బ్స్ అనేవి మనం తగ్గించాలి. సో కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ అంటే హోల్ వీట్, మల్టీగ్రెయిన్తో చేయబడిన కార్బ్స్, అంటే ఇప్పుడు మల్టీగ్రెయిన్ రోటీ అవ్వచ్చు, బ్రెడ్ కానీ, దెన్ ఈ సోయాబీన్స్ కానీ, దెన్ చనా దాల్ కానీ, ఇవన్నీ కూడా ప్లాంట్ ప్రోటీన్ అనేది చాలా
మంచిది. దెన్ బ్రౌన్ రైస్, అన్పాలిష్డ్ రైస్ మనం రికమెండ్ చేస్తూ ఉంటాం. దెన్ మిల్క్ కనుక తీసుకున్నట్టయితే కర్డ్ మిల్క్ తీసుకోవచ్చు ఖచ్చితంగా, కానీ 2% అంటే మిల్క్లో ఉన్న ఫ్యాట్ బాగా ఎంత తక్కువ చేసి, అంటే టోన్డ్ మిల్క్ 2% ఫ్యాట్ ఉన్న మిల్క్ వాడకం అనేది స్ట్రాంగ్లీ రికమెండెడ్. సో ఇలా డైట్లో చేంజెస్ చేస్తూ ఎక్సర్సైజెస్ కూడా 30 minutes per day, 30 to 45 minutes per day కనుక మీరు చేస్తే ఖచ్చితంగా HbA1c 7 కంటే తక్కువ ఉంచడం అనేది సాధ్యం. సో ఇలా ఒక పక్క HbA1c తగ్గించుకుంటూ ఇంకో పక్క హార్ట్ కిడ్నీని రక్షించుకునే ఈ షుగర్ మందులు వాడితే ఖచ్చితంగా మీకు ఒక నాన్ డయాబెటిక్కి ఎలాంటి తేడా ఉండదు. లైఫ్ స్పాన్ని కూడా మీరు పెంచుకోగలుగుతారు.